అబ్బా, ఇప్పుడు అప్పు ఎందుకు చేసినావురా? ఎందుకేటి? రేపో మాపు సిట్టికి నిశ్చితార్థం చేయాలి కదా. అంటే చేతి కొంగరం, కాలక పట్టీలు ఇలాంటివన్నీ చేయాలి కదా నాన్న. అందుకే అప్పటి కట్టుకొచ్చాను. నెల పాలు పోసి తీసేస్తానని చెప్పానులే. సిట్టికి రేపో మాపు నిశ్చితార్థమా? అందుకే కదా నాన్న డ్రైవర్ని రమ్మన్నాను. అవునే అమ్మా, నిశ్చితార్థమే. మరి ఆ విషయం సిట్టితో చెప్పొచ్చు కదరా? వద్దు నాన్న, దానికి చెప్పామనుకో నాన్న కంటాపరం చేయించాలి, పెళ్లి ఖర్చులకు డబ్బులు కావాలని బాయిదాలు వేసేస్తుంది. అందుకే దానికి నిశ్చితార్థం అని చెప్పకుండా ఆ డ్రైవర్ని ముఖ్యమైన విషయం ఉందని పిలవమని చెప్పాను. తప్పురా, పెళ్లి చేసుకోబోయేది అది. దాంతో ఒక మాట కూడా చెప్పకుండా ఇలా చేయడు చాలా పెద్ద తప్పురా. నువ్వు ఊరుకోనానా, నీకేమీ తెలీదు. చెప్తేనేమో వినవో. అమ్మా నువ్వైనా చెప్పా. ఉసే నువ్వు వాడికి వంత పాడమాకే. తేరా అబ్బాయి వచ్చినాక సిట్టి ఎప్పటికిప్పుడు నాకు పెళ్ళొద్దు అంటే ఏడు చేస్తావు. అలాగేమందో. ఎందుకంటే ఇప్పటికే ఊరు వాడ సిట్టి గురించి, ఆ డ్రైవర్ గురించి నా కోతలకు వస్తున్నారు. వాళ్ళందరూ నోరు ముయించాలంటే పెళ్లి చేయడం ఒకటే దారి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకెట్ట ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. అంటే డ్రైవర్ పెళ్లి చేసుకోవడానికి 2 ఏళ్ళు టైం అడిగాడు కదరా? అడిగాడు, కానీ తిరగడానికి టైం అడగలేదు కదా. రోజు దాన్ని సైకిల్ మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతున్నాడు కదా. అప్పుడు చెప్పచ్చు కదా, ఇలాంటివన్నీ తప్పు బాబు, ఈ తిరుగుడు లేదో, పెళ్ళయిందో తిరుగు బాబు అని. అప్పుడేమీ చెప్పరు. కాబోయే మెగుడు తిరిగితే తప్పేటి అంటారు. ఇప్పుడేమో 2 ఏళ్ళు ఆగుదాము అంటారు. ఊళ్ళో మాటలుంటే మీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తల తీసేసినట్టు ఉంటుందా. ఆ డ్రైవర్ మన ఇంటికి వచ్చేంత వరకు సిట్టికి విషయం చెప్పమాకండి. చెప్పారో నేను చచ్చినంత తొట్టే. సర్లేరా, నువ్వు అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాక కాదని ఎలా అనగలను? అన్నగా నీ పని నువ్వు చేయి, తండ్రిగా నా పని నేను చేస్తాను. ఏటి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, నువ్వంట అల్లుడు గారిని బేగి పిలిపిస్తే అన్న ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతాడంట. ఇందాకనే చెప్పాను కదా, దాని గురించి మళ్ళీ మళ్ళీ చర్చించుకోవడం ఎందుకో. అమ్మా నువ్వు ఆగుతావా? అమ్మేదో చెప్పబోయింది, నువ్వెందుకు బాబు? నేను రాకముందు ఏటో మాట్లాడుకుంటున్నారు, నాకు తెలియాలి. చెప్పు ఏడది? కాదు కాదు, కాఫీల గురించి కాదు, ఇంకేదో ఉంది, దాస్తున్నావు. ఏడిదా ఎట్లేదు, ముందు ఆ డ్రైవర్ సంగతి చూడవే. అలాగే చూద్దలేరా? వీళ్ళు నా దగ్గర ఏదో దాతున్నారు, అదేంటో తెలుసుకుంటాను. అమ్మో అబ్బా అమ్మా. ఏంటి బావా, ఆ సిట్టి చేతిలో తన్నులు తినేది చాలేదేంటి? ఓ కుంటికాలతో ఊపుకుంటూ వచ్చేసావు. ఇప్పుడు కాని దానికి మండిందనుకో, 2వ కాలు కూడా ఇరగొట్టేస్తుంది. అప్పుడు ఏ బస్టాండ్ దగ్గర, ఏ రైల్వే స్టేషన్ దగ్గర బొచ్చెత్తుకొని అమ్మా మాత బిచ్చం అని అడుక్కోవాల్సి వస్తుంది. ఆపుని పర్ఫార్మెన్స్ అది నా కాలు మాత్రం ఇరగొట్టింది. నేను దాన్ని బతుకుని బండలు చేయడానికి వచ్చాను రా. ఏటి బావా నువ్వు అనేది? అవునరా, ఇప్పుడు నా కాలు ఇరిగిందా? ఇరిగింది. ఎవరు ఎరగొట్టారు? ఇంకెవరు, ఆ చిట్టే కదా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ సిట్టి ఇంట్లో వాళ్ళకి తెలియదు కదరా. తెలీదు బావా. ఇప్పుడు మన ఇద్దరం లోపలికెళ్ళి సిట్టితోనే కాలు ఎలా ఇరిగిందో చెప్పించామనుకో, ఏటైద్ది ఆ భాస్కర్ గారి చేతిలో నీకు దినమైద్ది. నోర్మే. ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా తను ఒక మగాడు బలవంతం చేయబోయాడని చెప్పదురా. కానీ మనం వెళ్ళి చెప్పిస్తాం, అది చెప్పేటట్టు రెచ్చగొడతాం. అప్పుడు ఏటైద్ది, నిజం కాకినాడ మొత్తం తెలిసిపోద్ది. దాంతో పులిరాజ్ గారి చేతిలో బలవంతంగా గురైన సిట్టమ్మ అని బ్రేకింగ్ న్యూస్ అయిపోద్దిరా. దాంతో ఈ సిట్టిని పెళ్లి చేసుకోవడానికి
ఎవడో ముందుకు రాడరా. తర్వాత గతి లేక కట్టుకునేవాడు దొరక్క కన్నెపిల్లగానే మిగిలిపోద్ది. లేదా ఏ సెకండ్ హ్యాండ్ గాడికో నీ బావలాంటి వాడుకో పెళ్ళామైపోవాలరా. అది మన ప్లానింగ్. ఫోన్ చేస్తానులే. ఫోన్ లేదు భాస్కరం. నా తృప్తి కోసం ఒక చిన్న ముక్క తిని ఒక చుక్క పులుసు తాగి ఎలా ఉందో చెప్పవా? ఇప్పుడు కాదులే సత్యవతి, ఎవరైనా చూస్తే పోగొద్దు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా భాస్కరం? ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? ఆహా, ఒక ముక్క తిను భాస్కరు, నా కోసం. నా బుజ్జి కదూ, నా బంగారు. గడ్డాల ముట్టుకోకు. తింటాలే, తింటాను. వద్దు సత్యవతి, నేను తింటాను చెప్పాను కదా. ఇదిగో, నువ్వు తినకపోతే నా మీదొట్టే. అబ్బా, ఇది ఎక్కడ నసరా బాబు. సర్లే, ఎటు ఏడ్చేస్తున్నావు సత్యవతి? చేసిన పులుసు వృధా అయిపోతుందని రుచి చూసానులే. నీ పెదాలకి తగిలాక పులుసుకి మహా చెడ్డ రుచి వచ్చింది భాస్కరు. ఇదిగా ఇలాంటి మాటలు నచ్చవు గానీ ఆ పులుసు ఇచ్చేసి నువ్వు వెళ్ళు. అలాగే వెళ్తాను, కానీ నీకోసం ఇంత కష్టపడి నీకోసం పులుసు చేసి తీసుకొచ్చినందుకు నాకేటి థ్యాంక్స్ చెప్పవేటి? థ్యాంక్సే కదా. సరే తీసుకో, థ్యాంక్స్. మాటలతో కాదు మరే. ఏంటిదే కౌగిలించుకునే జబ్బుందేంటి నీకు? నాకేదైనా ఆనందం వస్తే ఇట్టాగే కౌగిలించుకుంటాను భాస్కరు, ఏటనుకోకు. పులుసు తిని నాకు ఫోన్ చెయ్యి. అలాగేలే, నువ్వు వెళ్ళు, గెలుపు గెలుపు. అబ్బా, పులుసు ఎదిరిపోయింది. రాత్రికి అన్నం మొత్తం ఈ పులుసుతో లాగిచ్చేయాలి. ఒరే కోటిగా, చెప్పు బావా. అమ్మాయిని చూస్తే ఆవిడ దూరంలో ఉండే భాస్కర్ గాడు సత్యవతితో ఏంట్రా అంత క్లోజ్ గా ఉంటున్నాడు? ఎంతైనా వాడు మగాడు కదా బావా, తోడుంటే పిల్లని సరి ఎత్తుకున్నాడేమో. చూడండి చూడండి, ఇది కూడా మనకు కలిసి వచ్చే అంశం లాగానే ఉంది.
పదా నీ కొడుక్కి పెళ్ళొయ్సి వచ్చింది. తోడు కోసం తహతహలా ఆడిపోతున్నాడు. తొందరగా ఏదో ఒక అమ్మాయిని చూసి ముడెట్టేశామనుకో ఇంట్లో పడి ఉంటాడు. లేదంటే కొంప కొల్లేరే. యాదవ సంతని యాదవ సంత. నీలు రవిచంద్ర ఇంట్లోనే ఉన్నాడుగా. ఆ చిట్ట వచ్చి తీసుకెళ్ళిందమ్మా. చిట్టెమ్మ నా ఇంటికొచ్చి నా మనిషి ముందే నా కొడుకుని తీసుకెళ్ళిందా? అవునమ్మా, నన్ను మావయ్యని కొట్టు మరీ తీసుకెళ్ళింది. చిట్టెమ్మా చిట్టెమ్మా ఇదిగా వెళ్ళిందే అల్లుని తీసుకురావడానికి. టైం పడుతుంది, కంగారు పడుకో. ఏమో నాకైతే ఆ డ్రైవర్ గారి మీద డౌటింగ్ కొట్టేస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? అవునానా, మన సిటీ అనవసరంగా డ్రైవర్ గారి మీద ఆశలిట్ వేసుకుందని భయంగా ఉంది. ఆడేమో ఆ కాంతం ఇంట్లో డ్రైవర్ గాడు. ఆ కాంతం చేసుకోమంటే చేసుకుంటాడు, లేదంటే మన సిట్టిని ఏడంకాలతో తన్నేసి వెళ్ళిపోతాడు. పద. ఆ తర్వాత బాధపడాల్సింది ఎవరు? మనమే. ఇప్పటికే వీళ్ళిద్దరు పెళ్ళని ఊరంతా బాగిపోయింది. ఇప్పుడు కనుక పెళ్ళి వద్దంటే మనం అందరం ఊరు వేసుకుని చావాలి. అంత అవసరం లేదురా అనియా. వచ్చేసారా? రండి రండి, ఈ గురించి ఎదురు చూస్తున్నాం. కూర్చోండి కూర్చోండి. ఏదో అంటున్నారు. టీ తాగుతావా కాఫీ తాగుతావా? ఇప్పుడేం వద్దండి. చూసావా బాబు, నువ్వేది పుచ్చుకోననేసరికి మీ అత్తగారు అలుగుతున్నారు. దీనికోసం అయినా ఏదైనా పుచ్చుకో బాబు. సరేనండి, కాస్తంత మజ్జిగివ్వండి. చెప్పండి, ఏదో ముఖ్యమైన పని ఉందని రమ్మన్నారంట. ఏంటది? సూట్ డ్రైవర్, సూట్గా మాట్లాడుతాను, నిజం చెప్పేయాలి. అలాగే అడగండి. మా చెల్లంటే నీకు ఇట్టమే కదా. ఇష్టమేనండి, లేదంటే పెళ్లి చూపుల దాకా ఎందుకు వస్తాను? పెళ్లి చూపుల సంగతి పక్కనట్టు, వయసుకు వచ్చిన ఆడపిల్లకే 100 పెళ్లి చూపులు అవుతాయి, వయసుకు వచ్చిన మగాడికే 1000 చూపులు అవుతాయి. అది కాదు లెక్క. ఆ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా లేదా?
చేసుకుంటానని ఎప్పుడో చెప్పాడు కదా, కాకపోతే కాస్త టైం అడిగాడు. ఆ టైం మనకు లేదు నాన్న, అర్జెంటుగా చేసేయాలి. ఏంటండి మీరనేది? అర్జెంటుగా నాకు చిట్టికి పెళ్ళా? యా చేసుకోవా? అబ్బ, అలా కాదండి, కాకపోతే కాస్త టైం ఇస్తే. అస్సలు కుదరదు. ఎప్పటికే మీ ఇద్దరి గురించి బయట కొసకొసలాడేసుకుంటున్నారు. నువ్వేమో కాంతం ఇంట్లో డైవరీవి, ఆ కాంతంకి మా సిట్టికి మధ్య పచ్చగడ్డి ఎత్తే పొగ్గుమంటది. నీ మీద కోపంతో ఆ కాంతం మీ పెళ్లి ఒప్పుకోలేదనుకో, ఆ తర్వాత నా చెల్లెలు గతి ఏం కావాలి? అందుకే అన్నీ ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. రేపు పొద్దున మీ ఏలుగు తొడిగే ఉంగరం మేము తెప్పిస్తాం, మా చెల్లి ఏలుగు తొడిగే ఉంగరం మీరు తెప్పించుకోండి. ఇక కట్న కానుకలు అంటారా? అవి మీ అమ్మనాలతోనే మాడదాం. ఏడి వెళ్ళి రేపు పొద్దున మీ అమ్మనాలతో వచ్చేయండి. అలాగే బావగారు. ఇదిగా ఓ బాలే మా చెల్లెలు పూజ మీరు చేయండి. రే అనియా, ఎందుకురా? యా నువ్వు ఆగే, నువ్వే బాబా. ఇప్పుడు జంట చూడముచ్చడుగా ఉంది. ఓ ఫోటో తీసుకుంటానే, అలాగే ఉండండి. అనియా ఫోటోలు అవి ఎందుకురా? యా నీకేం తెలీదాగా? రేపు పొద్దున మంచి రాలేదనుకో, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఊరంతా ఎత్తుక్కోవాలన్నా ఓ సాక్ష్యం ఉండాలి కదా. అందుకే తెస్తున్నాను ఫోటో. నువ్వు నవ్వు బాబా. బాబాయ్ నువ్వు నవ్వు బాబా. సిట్టే నవ్వే. అది లెక్క. బాబాయ్ ఇక తప్పించుకోలేవు. ఇదిగా రేపు పొద్దున మీ అమ్మానంతో పాటు వచ్చాయా? చిట్టి ఒకసారి బయటకు వస్తావా, మాట్లాడాలి. అమ్మా ఇప్పుడు వస్తాను. అమ్మాయి చూడు బయలుగా ఉన్నారు కదా నాన్న. ఏంటి చిట్టమ్మా ఇదంతా? మీ అన్న ఏదో మాట్లాడదామని పిలిచి నిశ్చితార్థం అంటాడేంటి? అదే నాకు అర్థం కావడం లేదు డ్రైవరు. ఊళ్ళో జనాలందరూ మన గురించి సెవలు కోరుకుంటున్నారని మా అన్నయ్యకి కోపం వచ్చింది. అందుకే అర్జెంట్ గా నీతో మాట్లాడాలి అన్నారు. పెళ్లికి ముందు మీరిద్దరు బయట తిరగండి అని చెప్తారనుకున్నాను, అంతేగాని వెంటనే నిశ్చితార్థం పెడతారని నేను అస్సలు అనుకోలేదు. నిశ్చితార్థం పెడుతున్నందుకు నాకేం టెన్షన్ లేదు, కాకపోతే కాస్త టైం ఇచ్చుంటే బాగుండేదని నా ఉద్దేశం.
ఏటి నిశ్చితార్థం అంటే నీకు ఎట్లాంటి భయం లేదా? భయం ఎందుకు? ఎంత కాదన్నా మనం కాబోయే మొగుడు పెళ్ళాలమే కదా. ఓయ్ ఏటి పెళ్లి వాయిదా వేసుకుందాం కదా అని నిన్ను మొగుడిగా పరిచయం చేస్తే నువ్వు నిజంగా కాబోయే మొగుడిగా ఫీల్ అయిపోతున్నావా? ఏ నన్ను మొగుడిగా చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఏటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? పోనీ నువ్వు చేసుకోకపోతే నేనే నిన్ను చేసుకుంటాను. ఆపుతావా? ఇప్పుడు నిశ్చితార్థం ఎలా ఆపుతానో దేవుడా అని నేను ఆలోచిస్తుంటే పెళ్ళెలా జరగాల అని నువ్వు ఆలోచిస్తున్నావా? నన్నేం చేయమంటావు చిట్టమ్మా? నేనేమన్నా పెళ్లి కొడుకునని చెప్పానా? మీ అమ్మ నాన్నే కదా నన్ను పెళ్లి కొడుకుగా ఫిక్స్ అయ్యారు. అంత అబద్ధం అని చెప్పేలోపే నువ్వు వచ్చి నిజమైన పెళ్లి కొడుకు అని చెప్పమన్నావు. సరే కదా అని నీకోసం ఒప్పుకున్నాను. ఇప్పుడేమో మన ఇద్దరికి పెళ్లి అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వే చెప్పు. ఒరే తమ్ముడు, అక్క ప్లీజ్ ఆంటీ ఈ ఒక్కసారి సాయం చేయండి. ప్లీజ్ ఈ ఒక్కసారి సాయం చేయండి ప్లీజ్ అండి. సర్లే అంతగా అడుగుతున్నారు కాబట్టి నువ్వు చెప్పినట్టే నాటకం ఆడతాం బాబు. ఇంతకీ మేము ఏం క్యారెక్టర్ చేయాలేటి? ఈయన గారికి అమ్మా నాన్నగా యాక్టింగ్ చేయాలా? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే ఆంటీ. చూసావా బావా? వీడియో తీరా, వీడియో తీ. ఏటి చెప్తున్నావు? అలా చెప్పకపోతే వాళ్ళు నాటకం ఆడడానికి ఒప్పుకోరు. జంట చూడముచ్చటగా ఉంది. సీతారాముల్లాగా శివపార్వతుల్లాగా కలకాలం కలిసి ఉండాలి. ఏటి కలిసి ఉండేది? మీరు నాటకం ఆడుతుంది ఈ పెళ్లి సరిగొట్టడానికి. ఏటి అబ్బాయికి అమ్మా నాన్నగా నటించేది మీ పెళ్లి చెడగొట్టడానికా? అయితే మేము నాటకం ఆడం. ఏ ఎందుకాడరు? మిమ్మల్ని చూస్తుంటే చూడముచ్చటగా ఉందమ్మాయి. మీరిద్దరు మొగుడు పెళ్ళాలైతే చాలా బాగుంటది. నాటకాలాడి మీ ఇద్దరిని మొగుడు పెళ్ళాలు చేయమంటే చేస్తాం కానీ ఎడగొట్టమంటే కనుక మాత్రం మా వల్ల కాదు. ఏమయ్యా ఏటంటావు? నేనేటంటానే, నువ్వు ఏటంటే నేను అదే అంటాను. చూడు బాబు, 100 అబద్ధాలాడి పెళ్లి చేయమన్నారు. మేము అబద్ధాలాడి మీ పెళ్లి చెడగొట్టలేము. మీకు చెప్తే అర్థం కదా ఏంటి? పెళ్లి చేయడానికైతే మీరిద్దరెందుకు? మేమిద్దరం సాలదా? మిమ్మల్ని మాట్లాడుకుంటుంది ఈ పెళ్లి చెడగొట్టడానికి. పెళ్లి చెడగొట్టాలంటున్నా? నీకు అబ్బాయి నచ్చలేదా? ఆ అబ్బాయికి నువ్వు నచ్చలేదా? చిట్టమ్మ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఆంటీ. ఏ డ్రైవరు ఏవాడున్నా? నువ్వు ఊరుకో, ఏదో ఒకటి చెప్పాలని చెప్పాను. చాలే ఇలా చెప్తే పెళ్లి చెడగొడతారేటి? ఇదిగో ఆంటీ, నేనా స్వీట్ షాప్ ఓనర్ని, ఈయన కారు డ్రైవరు. మన రేంజ్ కి ఏ విమానం డ్రైవరో మొగుడుగా వస్తే బాగుంటది కానీ చీఫ్ గా కారు డ్రైవర్ ఏంటి? మిఠాయి కొట్టు ఓనర్ అంటే బంగారం షాప్ ఓనర్ అనుకుంటున్నావేటి? అబ్బాయిని చూడపోతే గొప్పింటి పెట్టలా ఉన్నాడు. ఈడు జోడు బాగుంది, ఎంత చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా. హలో, మాకు కావాల్సింది మీ సాయం, మీ సలహాలు కాదు. ఏటమైతే నటించండి, కాటమైతే పోండి. ఈ చిట్టమ్మ ఒక్క నిమిషం ప్లీజ్ ఆంటీ. యాక్చువల్లీ ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కాకపోతే
ఒక 2 సంవత్సరాలు ఆగి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంట్లో వాళ్ళేమో కుదరదు, వెంటనే పెళ్లి చేసుకోవాలంటున్నారు. అందుకే మీతో ఈ నిశ్చితార్థం చెడగొట్టించేసి ఆ తర్వాత 1 సంవత్సరం ఆగి పెళ్లి చేసుకుంటాం. అందుకే ప్రస్తుతానికి నిశ్చితార్థం చెడగొట్టమంటున్నాం. ప్లీజ్ ఆంటీ. ఓహో, అది గది అసలు విషయం ఏమో. అర్థమైందా? అమ్మాయి అబ్బాయి శాశ్వతంగా విడిపోవాలనుకోవడం లేదు, ప్రస్తుతానికి చెడగొట్టమంటున్నారు అంతే. అంతే అంతే అంకుల్, అంతే. సరే గాని అబ్బాయి, ఇప్పుడు మీ అమ్మ నాన్నగా వచ్చేసి ఆ నిశ్చితార్థాన్ని గందరగోళం చేసేసి చెడగొట్టేసేస్తే ఈ పిల్లల అమ్మ నాన్న కోపం వచ్చేసి అసలు అల్లుడిగానే వద్దంటే నిన్ను మా ఆయన్ని అందరినీ మెడుచుకుని బయటికి గంటేస్తే ఆ తర్వాత మీరిద్దరూ శాశ్వతంగా ఇడిపోతారేమో. ఓ పాలు ఆలోచించుకోండి. అదే నిజమే కదా డ్రైవరు. అదేటే ఇప్పుడు ఈ నగలన్నీ ఎందుకు తీసినావే? నిశ్చితార్థంలో పెట్టుకుంటే బానే ఉంటది, కానీ ఈ నగలు ఎవరైనా చూడకుండా చూసినారంటే కొంప మునిగిపోతుంది. ఈ నగలు చూస్తుంటే కళ్ళు జిగేలు మట్టున్నాయి. ఎన్ని లక్షలు పెట్టి చేయించేవేంటి? ఏమైనా బంగారు నగలా ఏంటి? లక్షలు ఖర్చెట్టి చేయించడానికి గిల్టీ నగలేగా. ఊరికా నీ కంటికి మీ అమ్మ కంటికి మరీ ఎడ్డోళ్ళ కనబడుతున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతే దాంట్లో ఉన్న బంగారు నగలు నట్టుకుని గిల్టీ నగలు అంటావేంటి? ఇదిగో సరస్వతి, నువ్వు ఏటు చూసి ఏటో అనుకుంటున్నావు ఏటో. అయినా అవి నువ్వు అనుకున్నట్టు బంగారు నగలు కాదు, 1 గ్రామ్ గోల్డ్. మొన్నే సిలకలూరుపేట నుంచి తెప్పించినాను. ఓ అలాగేటి. 1 గ్రామ్ గోల్డ్ అయినా అచ్చు బంగారం లాగే ఉంది. ఎవరు చూసినా బంగారమే అనుకుంటారు. బా 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 బా. అంటే పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరం జమీందారు గారి ఇంట్లో పనిచేసేవాళ్ళం అమ్మా. మా పనితనం మెచ్చి ఆయన ఇగో ఈ గిల్ట్ నగలు చేయించిచ్చారు. అదేటి, మొన్న నగలు దొరికినప్పుడు కూడా జమీందార్ గారు బహుమతిగా ఇచ్చారన్నారు. ఇప్పుడేమో సిల్క్లూరుపేట నుండి తెప్పించారంటున్నారు. అసలు ఏంటిదంతా? నిజంగా ఇవి గిల్టీ నగలా, బంగారు నగలా? సరస్వతి, ఇందులో ఏవి బంగారు నగలో ఏవి గిల్టీ నగలో నీకు ఎలా తెలుతాయేటి? నాకు తెలియకపోవడం ఏంటి సిట్టి? మా ఆయన చేసేది బంగారం పని కదా, ఇలా సుత్తి అలా చెప్పేస్తాను. ఏది బంగారమో ఏది గిల్టీయో.
అంటే ఇవి బంగారు నగలు అంటావా? బా, 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 బా. నువ్వు ఆగక్క. ఇదిగో సిట్టి, నా అనుభవం బట్టి అయితే ఇవి బంగారు నగలే. కాకపోతే మీ నాన్న సిలకలూరుపేట నుండి తెప్పించానంటున్నాడు కదా. ఈ మధ్య అసలు బంగారానికి నకిలీ బంగారానికి తేడానే ఉండడం లేదనుకో. ఆయన చెప్పాడు కాబట్టి గిల్టి నగలు అయి ఉండొచ్చులే. ఇదిగో కోకిలత్త, నేనెళ్ళి వచ్చే అతిథులకి తాంబూలం తయారు చేస్తాను. బా ఉమ్. నాన్న, ఏటమ్మా మొన్నేమో ఈ నగల గురించి అడిగితే జమీందార్ గారిచ్చారు అన్నావు. ఇప్పుడేమో సిల్కలూరుపేట నుంచి తెప్పించానంటున్నావు. అదమ్మా అది చూడు తల్లి, మన ఇంట్లో ఇన్ని లక్షల విలువైన బంగారు నగలు ఉన్నాయని బయటోళ్ళకి తెలిసినదనుకో కళ్ళు కుట్టుకుంటారు, బంగారానికి దిష్టి పెడతారు. అదే గిల్ట్ నగలని చెప్పామనుకో చూసి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళకి చెప్పినంత తల్లి. లేదు, నాకేదో అనుమానంగా ఉంది. వీటిని చూస్తుంటే నాకు బంగారు నగల్లాగే